గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకట్ ఎఫెక్ట్ స్టూడియో. ఈ వీడియోలో మీకు అయితే 1000 ఫ్రీ ట్రాన్సిషన్స్ అయితే ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. సో ట్రాన్సిషన్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో అక్కడి నుండి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకుంటారు. సో గైస్ మీకైతే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో అక్కడైతే మీరు ట్రాన్సిషన్స్ అనేవి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ట్రాన్సిషన్స్ అయితే ఇంపోర్ట్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ డాక్యుమెంట్స్ లో ఉన్నాయి ట్రాన్సిషన్స్ అనేవి. సో ఇక్కడ రీల్స్ ట్రాన్సిషన్స్ అని ఉంటుంది చూడండి. సో ఇక్కడ రీల్స్ ట్రాన్సిషన్స్ అని ఉన్నది. సో ప్రీసెట్ ఒరిజినల్, ప్రీసెట్ అని ఉన్నది చూడండి. సో ట్రాన్సిషన్స్ వర్టికల్ అని ఉన్నది చూడండి. సో ట్రాన్సిషన్ వర్టికల్ పైన అయితే క్లిక్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ ఓకే పైన అయితే క్లిక్ చేసాను చూడండి. సో కాస్త టైం పడుతుంది మనకి ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవ్వడానికి. సో గైస్ ఇప్పుడు మనకి పాపప్ అయితే ఓపెన్ అయింది. సో ఆఫ్లైన్ ఆన్లైన్ మీరు ఏ క్లిక్ చేసినా క్యాన్సిల్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు ఒక లైట్ అనేది ఇప్పుడు మనం ట్రాన్సిషన్స్ అయితే యూజ్ చేద్దాం. సో ఇలా మీకు వస్తుంది చూడండి. ఇక్కడ ఒక బాక్స్ అనేది ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఫ్లాట్ కెమెరా చూడండి, నేనైతే లైట్ లీక్స్ అయితే యూజ్ చేస్తాను ఇప్పుడు. సో లైట్ లీక్స్ పైన అయితే డబుల్ క్లిక్ అయితే చేసుకోండి. సో డబుల్ క్లిక్ చేసుకున్నాక ఈ పెద్ద ఫైల్ని అయితే మీరు డిలీట్ చేయండి, పై రెండు ఉంచుకుంటారు. సో ఇప్పుడు ఇలా సెలెక్ట్ అయితే చేసుకొని మన వీడియో పైకి అయితే ఇలా డ్రాగ్ చేసుకోవడమే. సో నేనైతే ఫస్ట్కి అయితే డ్రాగ్ చేశాను. సో ఫస్ట్ డ్రాగ్ చేశాక ప్లే చేశాను చూడండి. సో ఇలా మన ట్రాన్సిషన్ అనేది మనకైతే ప్లే అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏ ట్రాన్సిషన్ అయితే మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. సో షేక్ లైట్ అని ఉన్నది చూడండి. ఇక్కడ అయితే మీరు పెద్ద ఫైల్ని అయితే డిలీట్ అయితే చేసేసుకోండి. సో డిలీట్ చేసుకున్నాక ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా ఎక్కడైతే డ్రాగ్ అండ్ డ్రాప్, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకుంటారు. సో చూడండి ఇక్కడ నేను షేక్ అయితే ఇచ్చాను కాబట్టి సో ఇలా షేక్ అయితే వచ్చింది. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సీక్వెన్స్ పైకి అయితే రండి. సీక్వెన్స్ పైకి అయితే వచ్చి రెండర్ ఇంటూ అవుట్ అయితే మీరు క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రెడ్ లైన్స్ అనేవి పోతాయి కాబట్టి మీరు అయితే క్లిక్ చేసుకోండి. సో ఇలా కెమెరా షేక్ చూసారు కదా మరి ఇప్పుడు. సో ఇప్పుడు అనేది లైట్ అనేది యూజ్ చేయాలనుకుంటే సో ఇక్కడ నేనైతే డిలీట్ అయితే చేశాను. సో డిలీట్ చేసి పెద్ద ఫైల్ అయితే డిలీట్ చేశాను. సో సీక్వెన్స్ పైకి అయితే వచ్చేయండి. సో ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే మీరు చేసుకుంటారు. సో చూడండి ఇలా మీకు లైట్ ఈ ట్రాన్సిషన్స్లో సో ఎన్ని ట్రాన్సిషన్స్ ఉన్నాయో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో వన్ జూమ్ ట్రాన్సిషన్ అయితే ఉన్నది, యాంకర్ జూమ్. మీకు లాట్ ఆఫ్ ట్రాన్సిషన్స్ అయితే ఈ వీడియోలో ఈ లింక్లో అయితే ఉంటాయి. సో గ్లిచ్ అనేది ఉన్నది, ఫ్లాట్ అనేది కూడా ఉన్నది, కెమెరా, వార్ప్, స్పిన్, పర్స్పెక్టివ్, స్ట్రెచ్, పానోరామిక్, షేక్, లైట్ లీక్స్, ఫేడ్, స్ప్లిట్ అండ్ టెక్స్ట్ ట్రాన్సిషన్స్, స్ట్రైప్స్, గ్లాస్ కూడా ఉన్నాయి. సో మీకు ఇప్పుడు గ్లాస్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో నేను ఇక్కడైతే పెద్ద ఫైల్ని అయితే డిలీట్ అయితే చేస్తున్నాను. సో డిలీట్ చేశాక ఇవన్నీ ఇలా సెలెక్ట్ చేసుకొని సో ఇలా అయితే మీరు డ్రాగ్ అయితే చేసుకోండి. సో డ్రాగ్ చేసుకున్నాక ప్లే చేస్తున్నాను చూడండి ఇలా గ్లాస్ అయితే మనకి ట్రాన్సిషన్ అయితే ఓకే అయింది. సో ఇలా మీరు ప్రతి ట్రాన్సిషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మళ్ళీ రెండర్ ఇంటూ అవుట్ అనేది ఎందుకు క్లిక్ చేస్తున్నానంటే ఇక్కడ గ్రీన్ కలర్ మనకైతే ఉండాలి కాబట్టి ఈ రెడ్ అంటే మనకి ఎక్స్పోర్ట్ అయినప్పుడు చాలా టైం వేస్ట్ అయితే అవుతుంది. సో అందుకు నేను అయితే రెండర్ సీక్వెన్స్లోకి వెళ్ళి రెండర్ ఇంటూ అవుట్ అనేది క్లిక్ చేస్తున్నాను.
సో గైస్ ఇలా మీరు ప్రతి ట్రాన్సిషన్ అయితే యూజ్ చేసుకోండి. ఈ ట్రాన్సిషన్స్ అనేవి జస్ట్ రీల్స్ వరకు అన్నమాట. సో నేను ఇంతకుముందు ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో అయితే మీకు వీడియోస్కి ల్యాండ్స్కేప్ వీడియోస్కి అయితే యూజ్ అవుతుంది. సో ఇది జస్ట్ మనం ఇంకో ట్రాన్సిషన్స్ అయితే యూజ్ చేద్దాం ఇప్పుడు. సో ఈ పెద్ద ఫైల్ అనేది డిలీట్ చేసుకోండి. సో డిలీట్ చేసుకొని ఇలా అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకుంటే సరిపోద్ది. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాక రెండర్ ఇంటూ అవుట్ అయితే ఇచ్చేయండి. సో ఇప్పుడు రెండర్ అవుతుంది కాబట్టి ఇక్కడ రెడ్ కలర్ మార్క్ అన్నది మనకైతే విజిబుల్ అయితే అవ్వదు, ఎందుకంటే మనం రెండర్ ఇంటూ అవుట్ అనేది చేస్తాం కాబట్టి. సో ఇక్కడ అయితే ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇలా మనకి బ్రోకెన్ గ్లాస్ అనేది వర్క్ అవుతుంది. సో స్లైడింగ్ గ్లాస్ నేను చాలా ట్రాన్సిషన్స్ అయితే 1000 వరకు ట్రాన్సిషన్స్ అయితే నేను ప్రొవైడ్ అయితే చేశాను మీకు. అండ్ ఓకే క్లిక్ చేసుకొని ఇది డిలీట్ అయితే చేసాను చూడండి. సో ఇవన్నీ ఇలా ఇంపోర్ట్ అయితే చేస్తాను.